కాకినాడ తీరాన నౌకలో రేషన్ బియ్యం అక్రమ రవాణా గుర్తించిన అధికారులు అన్లోడ్ చేయించారు. కాకినాడ తీరంలో లంగరు వేసిన స్టెల్లా ఎల్ నౌకలోని 1320 టన్నుల అక్రమ రేషన్ బియ్యం కిందకి దించారు. ఆ తర్వాత ఈ బియ్యాన్ని బార్జీల్లోకి చేర్చారు. కాకినాడ యాంకరేజీ పోర్టులోని లంగరు రేవుకి బార్జీలను చేర్చారు. ఒక బార్జీలో 700 టన్నులు, మరో బార్జీలో 620 టన్నులు లోడ్ చేసి రెండింటినీ లంగరు రేవుకి చేర్చారు. ఈ ప్రక్రియలో పౌర సరఫరాలు, రెవెన్యూ, పోర్టు, కస్టమ్స్ అధికారులు పాల్గొన్నారు. బియ్యం నిల్వల్ని కస్టమ్స్ శాఖ నుంచి పౌర సరఫరాల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోర్టులోని హెచ్ గోదాంలోకి చేర్చి సీజ్ చేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాకినాడ నుంచి కామేశ్వరరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి. గాయత్రి, చూసుకుంటే కనుక కాకినాడ ఏదైతే ఉందో స్టెల్లా L1 పనామా షిప్ని అయితే మాత్రం లంగర వేసి కాకినాడ యాంకరేజ్ పోర్టుకి అయితే తీసుకురావడం జరిగింది. ఈ ప్రక్రియ నిన్నటి నుంచి కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు. మొత్తమే చూసుకుంటే కనుక ఏదైతే ఉందో గత నెల 28వ తారీఖున జరిగిన పోర్టు సంబంధించిన అక్రమ బియ్యం తరలింపు సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా కొలిక్కి వచ్చిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక స్టెల్లా L1 పనామా షిప్ని అయితే మాత్రం కాకినాడ యాంకరేజ్ పోర్టులో లంగర వేసి అయితే మాత్రం అందులో ఉన్న పీడిఎస్ రైస్ ఏదైతే ఉందో పీడిఎస్ రైస్ మొత్తం కూడా బార్జీల్లోకి అయితే దించుతున్నారు. ప్రస్తుతం పీడిఎస్ రైస్ ఏదైతే ఉందో 1320 మెట్రిక్ టన్నుల పీడిఎస్ రైస్ అయితే మాత్రం షిప్ నుంచి అయితే మాత్రం బార్జీల్లోకి అయితే మాత్రం దింపుతున్నారు. దీన్ని దింపిన అనంతరం కూడా కాకినాడ ఏదైతే ఉందో పోర్టు ఏదైతే ఉందో మనకి యాంకరేజ్ పోర్టుకి అయితే మాత్రం బార్జీల ద్వారా తరలించనున్నారు. అనంతరం కూడా పోర్టు నుంచి అయితే మాత్రం దీన్ని అయితే మాత్రం సివిల్ సప్లై గోడౌన్కి అయితే తరలించనున్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం పూర్తి స్థాయిగా అయితే మాత్రం అక్కడ ఉన్న 1320 మెట్రిక్ టన్నుల రైస్ని అయితే మాత్రం ఉదయం నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడ ఏదైతే ఉందో రెవెన్యూ అధికారులు, సివిల్ సప్లై అధికారులు, అదేవిధంగా పోర్టు అధికారులు, అదేవిధంగా కస్టమ్స్ అధికారులు మొత్తం పోలీసు 5 శాఖల సమన్వయంతో కూడా ఈ పోర్టును ఏదైతే ఉందో గత నెలలో ఈ పోర్టులో ఉన్న రైస్ సీజ్ అవ్వడం మనం అందరం చూసాం. అనంతరం కూడా ఆ పోర్టు సంబంధించిన రైస్ని అయితే మాత్రం ఈ రోజు ఆ షిప్లో స్టెల్లా L1 పనామా షిప్ నుంచి అయితే మాత్రం కిందకి దిగుమతి చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం సాయంత్రం వరకు అయితే కొనసాగే పరిస్థితి ఉంది. మొత్తం కూడా 1320 టన్నుల రైస్ని అయితే మాత్రం 2 బార్జీల్లో అయితే మాత్రం దింపుతున్నారని చెప్పొచ్చు. ఒక బార్జీలో అయితే మాత్రం మొత్తం చూసుకుంటే కనుక 700 టన్నులు మెట్రిక్ టన్నులు, ఒక బార్జీలో 620 మెట్రిక్ టన్నులు అయితే మాత్రం 2 బార్జీలలో అయితే మాత్రం దిగుమతి అయితే చేస్తున్నారు. మొత్తం కూడా ఈ ప్రక్రియలో మొత్తం కూడా ఒక పక్క సివిల్ సప్లైతో పాటు రెవెన్యూ, పోర్టు, అదేవిధంగా కస్టమ్స్ కూడా మొత్తం అధికారులు దగ్గరుండి అయితే పర్యవేక్షిస్తున్నారు. మొత్తమే చూసుకుంటే కనుక ఏదైతే ఉందో గత నెల నుంచి కూడా పోర్టు వ్యవహారం ఒక కాకినాడ పోర్టును ఒక ఊపేసిందని చెప్పొచ్చు. మొత్తం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి అందులో ఉన్న రైస్ 1320 మెట్రిక్ టన్నులు సీజ్ చేసిన అనంతరం జరిగిన పరిణామాలు మొత్తం కూడా ఇప్పుడు ఒక కొలిక్ అయితే వచ్చింది. ఇప్పుడు ఏదైతే ఉందో అంతర్జాతీయ నౌకైన పనామా నౌకనైతే మాత్రం ఇక్కడ నుంచి 4వ తారీఖునైతే మాత్రం మళ్ళీ పశ్చిమ ఆఫ్రికాకి అయితే పంపించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ అందులో ఉన్న పీడిఎస్ రైస్ మొత్తం కూడా 1320 టన్నులు మొత్తం కూడా కంప్లీట్గా అయితే మాత్రం ఉదయం నుంచి కూడా ఇప్పటికి ఇంచుమించుగా ఒక 1000 టన్నులు మెట్రిక్ టన్నులు అయితే మాత్రం దిగుమతి చేశారు. ఇంచుమించుగా ఒక్కొక్క 620 మెట్రిక్ టన్నులు రెండో బార్జీలోకి అయితే దిగుమతి చేస్తున్నారు. దిగుమతి అనంతరం కూడా ఈ మొత్తం కూడా ఇవన్నీ కూడా కస్టమ్స్ అధికారులు అయితే స్వాధీనపరుచుకుంటారు. వాళ్ళు కస్టమ్స్ అధికారుల నుంచి అయితే మాత్రం పూర్తి స్థాయిగా అన్ని మొత్తం పూర్తి స్థాయిగా కస్టమ్స్ అధికారుల నుంచి సివిల్ సప్లై అధికారులకి సాయంత్రం పూర్తి స్థాయిగా అధికారికంగా అయితే అప్పగించినట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఈ పోర్టు వ్యవహారం అనేది ఈ రోజుకైతే మాత్రం ఒక కొలిక్కి వచ్చింది. గత నెలలో కలెక్టర్ కూడా పూర్తి స్థాయిగా ఒక నివేదిక అయితే సమర్పించారు. అంటే కాకినాడ యాంకరేజ్ పోర్టులో సంబంధించిన ఈ స్టెల్లా L1 నౌకకు సంబంధించిన మొత్తం పూర్తిగా మేము స్వాధీనపరుచుకున్నాం. దీని రైసు దిగుమతి అనంతరం కూడా ఈ పీడిఎస్ రైస్ని దిగుమతి చేసిన అనంతరం కూడా మిగతా ఏదైతే ఉందో ఆ పనామా నౌకి మిగతా లోడింగ్ చేసిన అనంతరం కూడా మన సరిహద్దు నుంచి పంపిస్తాం అని చెప్పేసి కలెక్టర్ అయితే ఒక మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి చూసుకుంటే మన గత వారం కలెక్టర్ చెప్పిన నాటి నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు పూర్తి స్థాయి అధికారికంగా పనులన్నీ పూర్తయ్యని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కనుక ఇప్పుడు సాయంత్రానికల్లా 1320 మెట్రిక్ టన్నుల పీడిఎస్ రైస్ని అయితే మొత్తం దింపిన అనంతరం కూడా దాన్ని ఏదైతే ఉందో దానికి సంబంధించి కస్టమ్స్ అధికారులు మొత్తం కూడా దాని యొక్క అధికారికమైన లెక్కలన్నీ రాసుకున్న అనంతరం కూడా సివిల్ సప్లైకి అయితే అప్పగించనున్నారు. సాయంత్రం సివిల్ సప్లై వారు దీని నుంచి పీడిఎస్ రైస్ని స్వాధీనపరుచుకుని సివిల్ సప్లై గోడౌన్లకు అయితే తరలించనున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం ఈ ప్రక్రియ అధికారుల మధ్యలో అయితే మాత్రం కొనసాగుతుందని చెప్పొచ్చు. మరోపక్క ఏంటంటే స్టెల్ L1 పనామా నౌకనైతే మాత్రం
మాత్రం మిగతా దాని యొక్క సామర్థ్యం ఎంత ఉందో మిగతా సామర్థ్యాన్ని ఫుల్ఫిల్ చేసి దాన్ని గౌరవంగా మన దేశ సరిహద్దు నుంచి పంపించనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వచ్చే నెల అంటే 3వ తారీఖు వరకు కొన్ని అధికారికంగా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. అనంతరం కూడా 3వ తారీఖు పూర్తి స్థాయిగా దాన్ని స్టెల్ L1 నౌకనైతే మాత్రం అధికారికంగా అయితే మన దేశం నుంచి పూర్తి లోడింగ్ చేసి అయితే మాత్రం పశ్చిమ ఆఫ్రికా అయితే పంపిస్తామని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా మొత్తం ఈ పోర్టు వ్యవహారం మొత్తం కూడా కథ మొత్తం కూడా సుఖాంతం అయిందని చెప్పొచ్చు. మొత్తం ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కూడా కాకినాడ పోర్ట్ నుంచి పీడిఎస్ రైస్ను అక్రమంగా తరలించే లేకుండా అటు తరలించడానికి వీలు లేకుండా అన్ని చర్యలు అధికారులు అయితే చేపట్టారు. పోర్టు సంబంధించిన ముందు ఒక 3 చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు. 3 చెక్ పోస్టులు కూడా ప్రతి రైసు అంటే ఇతర దేశాలకి వెళ్లాల్సిన రైసు బాయిల్డ్ రైసు బ్రోకెన్ రైస్ మాత్రం వెళ్ళాలి. ఇంక ఇదికి మించి పీడిఎస్ రైస్ అనేది ఏ పోర్టులోని కూడా అనుమతించవద్దని చెప్పి పోర్టు అధికారులకు అయితే మాత్రం మొత్తం ఏదైతే ఉందో మెరైన్ పోలీసులు అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు కాకినాడలో ఉన్న పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ మొత్తం ఈ రోజుతో కథ ముగిసిందని చెప్పొచ్చు. ఆ రైస్ స్వాధీనం అనంతరం కూడా రైసును ఏదైతే ఉందో దాని యొక్క సివిల్ సప్లై గొడవలకై తరలిస్తారు. అనంతరం కూడా రేపు దాన్ని ఏ విధంగా అంటే దాని ఏముందో ఇది ఆహార పదార్థాలు కాబట్టి దీనికి సంబంధించి నిలువ ఎక్కువ కాలం నిలువ ఉంచకూడదు కాబట్టి దీన్ని బ్యాంక్ గ్యారంటీ పెట్టి అయితే మాత్రం దీన్ని రైస్ ఎవరైతే దీనికి పోర్టుకి తరలించారో వారికి అప్పచెప్పే పరిస్థితి ఉంటుంది. లేదంటే మరో పక్క సివిల్ సప్లై సంబంధించిన అధికారులు దీని ఆక్షన్ కూడా పెట్టే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఒక 4వ తారీఖు లోపు అంటే ఒక 4-5 రోజుల్లో మాత్రం ఈ రైస్ సంబంధించిన 13,020 మెట్రిక్ టన్నులు 60 మెట్రిక్ టన్నులకు సంబంధించిన రైస్ను ఏం చేయనున్నారు గవర్నమెంట్, ఇటు సివిల్ సప్లై అదేవిధంగా మొత్తం రెవెన్యూ అధికారులు మొత్తం కూడా దీని ఆక్షన్ ద్వారాగా దీన్ని బయటకు డిస్పాచ్ చేస్తారా లేకపోతే గొడవల్లో ఉంచుతారా అనే దాని మీద అయితే మాత్రం ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది. వ్యవహారం అనంతరం కూడా దీని కొలిక్కి వచ్చే పరిస్థితి ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా కాకినాడ స్మగ్లింగ్ పీడిఎస్ స్మగ్లింగ్ అనేది ఈ రోజుతో అడ్డుకట్టు పవన్ కళ్యాణ్ రాకతో మొత్తం అడ్డుకట్టు పడిందని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా 4వ తారీఖు కల్లా ఈ స్టెల్ L1 పనామా నౌకనైతే మాత్రం మన దేశం నుంచి పూర్తి స్థాయి లోడింగ్ చేసి పశ్చిమ ఆఫ్రికాకి అయితే పంపనున్నట్టయితే అధికారులు చెప్పారు. మొత్తం మీద ఏదైనట్టు కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో అదే చేశారు. ఎన్నికల ముందు ప్రతి కాకినాడ పోర్ట్ని ట్రాన్స్పరెంట్గా మేము నిర్వర్తిస్తాం. కాకినాడ పోర్టులో అధికారికమైన ఎక్స్పోర్ట్లు అధికారమైన దిగుమతులకే మేము అనుమతిస్తాం. ఎటువంటి అరాచక శక్తులు కానీ చొరబడే అవకాశం లేకుండా కాకినాడ పోర్ట్ని ఒక పారదర్శకంగా చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. అదే దారిలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అధికారంకి వచ్చిన 5 నెలల తర్వాత కాకినాడ పోర్టు మీద ఒక దృష్టి అయితే సారించారు. అదేవిధంగా ఓ పక్క అధికారులతో కూడా కాకినాడ పోర్టులో ఏం జరుగుతుందనే దాని మీద ప్రతిరోజు కూడా నివేదిక తెప్పించుకునేవారు. అనంతరం కూడా అక్కడ జరుగుతున్నది రైస్ ఎక్స్పోర్ట్లో స్మగ్లింగ్ జరుగుతుందని తెలుసుకుని పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా తనే సముద్రంలోకి ఏదైతే యాంకరేజ్ పోర్టు సముద్రంలోకి వెళ్ళి ఏదైతే ఉందో స్టెల్ L1 నౌకనైతే ఆయన పరిశీలించారు. అనంతరం కూడా ఈ రైస్ అంతా కూడా పీడిఎస్ రైస్గా గుర్తించి పవన్ కళ్యాణ్ అయితే దీన్ని మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. రైస్ని సీజ్ చేయడం జరిగింది. అనంతరం కూడా మన పరిణామాలన్నీ చూస్తున్నాం. మొత్తానికి ఏదైనా కూడా కాకినాడ పోర్ట్ అంటే పవన్ కళ్యాణ్ సమక్షంలో కాకినాడ పోర్ట్ ఒక ట్రాన్స్పరెంట్గా తయారైంది. ఇప్పుడు ప్రస్తుతం మన కలెక్టర్ కూడా ఆదేశాలు కరాఖండిగా చెప్పారు. కాకినాడ పోర్ట్ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దిగుమతులకి అనుకూలమైన పరిస్థితులు తీసుకోవచ్చు అని చెప్పేసి కలెక్టర్ కూడా మీడియా ముఖంగా అయితే తెలపడం జరిగింది. గాయత్రి రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.